మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ముందుగా మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా, మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి భోగి పండగ శుభాకాంక్షలు. ఈ పండగ అందరి ఇళ్లలో ఆనందాలు, ఐశ్వర్యాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఇన్స్టా క్లిక్. మనం ప్రతిరోజు కూడా 750 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే 1500 రూపాయలు పెట్టి మనం యాక్టివేట్ చేసుకుంటామో, యాక్టివేట్ చేసుకున్న నెక్స్ట్ డే నుంచి కూడా మనం 750 రూపాయలు ప్రతిరోజు సంపాదించుకోవచ్చు. మినిమం 2 డైరెక్ట్లను చేస్తే 200 రూపాయలు ప్రతిరోజు విత్డ్రాలు పెట్టుకోవచ్చు. కంపెనీ స్టార్ట్ అయ్యి 2 డేస్ అవ్వలేదు. హ్యాపీగా ఈ 2 డేస్లో నాకు వచ్చినటువంటి ఇన్కమ్ చూపిస్తాను. అదేవిధంగా కనీసం ఇద్దరిని కూడా జాయిన్ చేసుకోలేనటువంటి స్థితిలో అయితే మనం లేం కాబట్టి ఇద్దరిని జాయిన్ చేసుకోండి. మినిమం మీ ఎర్నింగ్ని స్టార్ట్ చేసుకోండి. కంపెనీతో పాటు మీరు కూడా హ్యాపీగా ఎర్నింగ్స్ చేసుకోండి. ఈ భోగి పండగ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా ఇన్స్టా క్లిక్లో వచ్చినటువంటి ఎర్నింగ్ నేను మీకు చూపించబోతున్నాను. టైం అయితే ఎక్కడా వేస్ట్ చేసుకోవద్దు. నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే. స్టార్టింగ్లో కంపెనీ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో అప్పుడు ఉండి హ్యాపీగా వర్క్ చేసుకుంటే అందరూ కూడా మంచి ఎర్నింగ్స్ అయితే తీసుకోవచ్చు. ఆలస్యం చేయకండి, ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. రిజిస్టర్ చేసుకోండి. యాక్టివేషన్ విధానం ఏ విధంగా ఉంది అనేది కూడా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, చూసుకోండి. యాక్టివేషన్ చేసుకున్న నెక్స్ట్ డే నుంచి కనీసం ఇద్దరిని జాయిన్ చేయాలి అని మీరు కష్టపడి వర్క్ చేసుకుంటే ప్రతిరోజు 200 రూపాయలు తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ డైరెక్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. కాబట్టి హ్యాపీగా కంపెనీతో పాటు మీరు కూడా డెవలప్ అవడానికి ప్రయత్నించండి. ఒకసారి ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను. వెబ్సైట్లోకి వెళ్తున్నాను, లాగిన్ చేస్తాను. లాగిన్ చేసిన తర్వాత నా యాక్టివేషన్ డేట్ దగ్గర నుంచి, అంటే మొన్న యాక్టివేట్ చేశాను. యాక్టివేషన్ ఫీజు 1500 రూపాయలు, టోటల్ ఎర్నింగ్స్ 1500 రూపాయలు. చూశారు కదా. డైలీ ఆర్ఓఐ కింద మనకి 750, అంటే ఈరోజు ఇన్కమ్ 375, నిన్న ఇన్కమ్ 375, టోటల్ 750 రూపాయలు. 750 రూపాయలు జనరేట్ అయింది. డైలీ లోన్ ఇన్కమ్ కింద 2 రోజుల ఇన్కమ్ 750 రూపాయలు రావడం జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా ఇన్కమ్స్ కూడా చూపిస్తాను. రిపోర్ట్స్లోకి వెళ్ళి మై అకౌంట్ ప్రొఫైల్ ఫండ్ రిపోర్ట్స్, పేఅవుట్ రిపోర్ట్స్, ఇదిగోండి. రిపోర్ట్స్లోకి వెళ్ళి డైలీ ఆర్ఓఐ చూపిస్తున్నాను చూడండి. డైలీ ఆర్ఓఐ ఇక్కడ 375 రూపాయలు. 12వ తారీఖు ఐడి యాక్టివేట్ చేశాను. నెక్స్ట్ డే అంటే ఆ రోజు మిడ్ నైట్ తర్వాతనే మనకి ఇన్కమ్ యాడ్ అవుతుంది. 375 రూపాయలు 13వ తారీఖు, 375 రూపాయలు ఈ రోజుది. ఈరోజు సండే అయినా కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మొత్తం 750 రూపాయలు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ డైలీ లోన్ ఇన్కమ్. డైలీ లోన్ ఇన్కమ్ 375 రూపాయలు 13వ తారీఖు, 375 రూపాయలు 14వ తారీఖు. అంటే 12వ తారీఖు యాక్టివేట్ చేసిన దగ్గర నుంచి ఈ 2 ఇన్కమ్ స్టార్ట్ అవుతాయి. డైలీ ఆర్ఓఐ ఒకటి, డైలీ లోన్ ఇన్కమ్ అనేది, ఈ 2 స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డైలీ డైరెక్ట్ ఇన్కమ్, డైలీ లెవెల్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ 2 కూడా ఎప్పుడైతే డైరెక్ట్ చేస్తారో అప్పుడు డైరెక్ట్గా 375 రూపాయలు ప్రతిరోజు వస్తాయి డైరెక్ట్ ఇన్కమ్ కింద. ఇక డైలీ లెవెల్ ఇన్కమ్ కింద లెవెల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు రావడం జరుగుతుంది. ఆ ఇన్కమ్స్ కూడా నేను రాబోయే రోజుల్లో మీకు అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. చూశారు కదా. మనం ఐడి యాక్టివేషన్ చేసుకున్న నెక్స్ట్ డే నుంచి డైలీ ఆర్ఓఐ ఇన్కమ్ 375 రూపాయలు, డైలీ లోన్ ఇన్కమ్ 375 రూపాయలు మనకి వ్యాలెట్లో యాడ్ అవుతూ ఉంటుంది. మీరు విత్డ్రా తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా జాయిన్ అయిన ఫస్ట్ డేనే మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేసుకుంటే ప్రతిరోజు 200 రూపాయల చొప్పున ప్రతిరోజు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎక్కడా కూడా పేమెంట్ గేట్వే కానీ పేఅవుట్ ప్రాబ్లం కానీ ఎక్కడా లేదు. అంతా చాలా పక్కాగా, చాలా జాగ్రత్తగా మీకు పేఅవుట్ ఇస్తుంది కంపెనీ. ఇమ్మీడియట్గా స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇమ్మీడియట్గా యాక్టివేషన్ చేసుకోండి. మనం వర్క్ చేస్తూ ఉంటే ఏ కంపెనీ అయినా 4 కాలాల పాటు ఉంటుంది. వర్క్ చేయకుండా ఆగితేనే కంపెనీలు పోతాయి తప్ప మీరు సైలెంట్గా చూస్తూ ఉంటే ఉపయోగం ఉండదు. కంపెనీ
స్టార్ట్ అయింది రీసెంట్గా 2 days బ్యాక్ స్టార్ట్ అయింది కాబట్టి ఇమీడియట్గా యాక్టివేషన్ చేసుకోండి. మీరు ఒక 10 మందిని జాయిన్ చేస్తే ఆ 10 మంది ఇంకా డెవలప్ అవుతూ ఉంటారు. మీతో పాటు కంపెనీ డెవలప్ అవుతుంది, మనకు కూడా కొంత డెవలప్మెంట్ కనపడుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే కంపెనీ పోకుండా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మనమే కంపెనీలాగా నిలబడాలి. అప్పుడే ఒక కంపెనీ అనేది మీరు కంపెనీలో ఉండేటటువంటి మీరు ఎదుగుతారు, మీతో పాటు కంపెనీ డెవలప్ అవుతుంది. కంపెనీ డెవలప్మెంట్తో మనకి చాలా లాభాలు కంపెనీ అందిస్తుంది అనమాట. అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.